ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి ఈ ఒక్కసారి నా మాట విను, నీ మంచికే చెప్తున్నాను బిడ్డ. ఇది నీ కంటపడిందంటే ఈ అవకాశం వదులుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నీ కష్టాలకు నువ్వు చింతించిన అవసరం లేదు బిడ్డ. నీ బాధల నుంచి నువ్వు బయటపడే దారి లేక నువ్వు ఎంతగా అల్లాడిపోతున్నావో నాకు అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా అలసిపోయిన మనసుతో నాతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా నాకు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి బిడ్డ. కష్టాలు తట్టుకోవడం నా వల్ల కాదు బాబా. ఎప్పుడు నా కష్టాలకి విముక్తినిస్తావో, ఒక సమస్య పోతే మరొక సమస్య నా మనసును కుదిపేస్తుంది తండ్రి. ఇదంతా నీకు తెలియదా? నన్ను ఇప్పుడైనా సంతోషంగా ఉంచలేవా తండ్రి అని నువ్వు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వలేకపోవచ్చు బిడ్డ. కానీ అనుక్షణం ఆ మాటలకు తగిన సమాధానం నేను ఇస్తూనే ఉంటాను. కానీ నువ్వు ఆ సమాధానాలు గుర్తించలేవు తల్లి. అంతే. ఎప్పుడు కూడా నీ కష్టాలకు భయపడి ఈ జీవితం ముగిసిపోతే బాగుండు బాబా, నేను బ్రతకలేను అనే ఒక ధోరణికి వచ్చేస్తున్నావు బిడ్డ. కానీ ఆ ఆలోచన ఎప్పుడు కూడా సరైనది కాదు తల్లి. నిన్ను నమ్మి, నిన్నే నమ్ముకున్న నీ బిడ్డలు, నీ వాళ్ళు, నీ పైన ఆధారపడిన వాళ్ళు, నిన్ను ఇష్టపడే వాళ్ళ నుంచి దూరం అవ్వడం అనేది అది అంత అసాధ్యం కాని పని బిడ్డ. ఎప్పుడు కూడా భగవంతుడు అలాంటివి స్వీకరించడు. నీ కష్టాలను, అంటే నా కష్టాలను ఎదురించే బలాన్ని ఇవ్వు బాబా. నా కష్టాలను ఎదురించే ఒక ధైర్యాన్ని ఇవ్వు బాబా. నా కష్టాలను దాటే ఒక శక్తిని ఇవ్వాలని కోరుకోవాలి తప్పితే నా జీవితాన్ని ముగించే సాయని ఎప్పుడు కూడా భగవంతుడిని కోరకూడదు బిడ్డ. అది భగవంతుడికి కోపం వస్తుంది. ఏంటి నా బిడ్డ, ఈ సాయి బిడ్డ ఇంత విరక్తి చెందుతున్నావా అని నాకే ఒక్కొక్కసారి అనుమానంగా, బాధగా ఉంది తల్లి. ఇక మనిషి అన్న తర్వాత కష్టాలు రావడం, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులనివి రావడం సహజం కదా తల్లి. వాటిని దాటి మంచి కాలంలో అడుగుపెట్టి ఎదురు చూడాలి తప్పితే ఈ కాలం ఇంతటితో ఆగిపోతే బాగున్నో, నేను ఈ దారిని దాటలేనని విసుక్కుంటే ఎలా చెప్పు బిడ్డ. ఈ కష్టాలన్నీ ముగింపు రోజు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ కాలం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. కాలం అనేది మారుతూ ఉంటుంది. కాలానికి తగ్గట్టు నువ్వు కూడా వాటిని అనుకూలంగా మారుతూ ఉండాలి బిడ్డ. కష్టాలను ఎదిరించాలి, సుఖాల్లో నువ్వు ఆనందంగా ఉండాలి. అన్ని కాలాల్లో కూడా సమపాల్లో చూసుకున్నప్పుడు నీ జీవితం పరమార్థం అనేది తెలుస్తుంది బిడ్డ. బాబా నువ్వు చెప్పే మాటలు నాకు బాగానే ఉంటాయి, విన్నంతసేపు ధైర్యంగానే ఉంటాను బాబా. కానీ జీవించేటప్పుడు ఎంతో శ్రేష్టంగా ఉంటాయని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా తల్లి. బాబా నేను చేసే పనికి, నా యొక్క సామర్థ్యతకు, నాకు వచ్చే జీతానికి ఎటువంటి పొంతన లేదు తండ్రి. నాకు వచ్చే జీతం వల్ల నేను నా కుటుంబాన్ని ఎలా నడపాలి, ఎలా నా జీవితాన్ని గడపాలనే ఒక ఆలోచనలో ప్రతిరోజు కూడా సతమతమైపోతూ ఉన్నాను. నా జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు డబ్బు వల్లే కావచ్చు. ఆ డబ్బు వల్లే సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ నీకు తెలుసు కూడా. నా సమర్థకు తగ్గ వేతన అనేది నాకు వస్తే నేను ఆనందంగా ఉంటాను కదా సాయి అని ఆలోచన కూడా నీకు ఉంది. ఇదంతా నిజమే బిడ్డ. ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిలో నిమగ్నమై శ్రద్ధతో చెయ్యు. ఈ పని కూడా లేకపోతే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకో బిడ్డ. కాబట్టి నువ్వు చేసే పని నీకు నిరంతర వేదనగా మారి నిరంతరంగా నువ్వు దాని మీద ఆధారపడేలా ఉంటుంది. కాబట్టి ఈ సమయం నీది కాదు అనుకుని నువ్వు ప్రయత్నించు. ఆ ప్రయత్నానికి తగ్గ ఫలితం అతి త్వరలోనే నీకు వస్తుంది బిడ్డ. ఇప్పుడు నువ్వు నీకు ఉన్న డబ్బు కష్టం కానీ ఏదైనా అప్పుల బాధలో నువ్వు ఏదైతే సతమతమైపోతున్నావో ఈ కాలమంతా మాసిపోయే రోజులు కూడా వస్తాయి బిడ్డ. ఎందువల్లంటే ఇంతకు ముందే ఈ కాలం శాశ్వతమైనది కాదు. ఇప్పుడు నువ్వు అప్పులతో బాధపడుతున్నావు. నీకు మంచి
మంచి కుబేరి యోగం కలిగే రోజు కూడా నీకు తప్పకుండా వస్తుంది బిడ్డ. నువ్వు చేసే పనిలో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళి మంచిగా సంపాదించే యోగ్యం వస్తుంది. నీకు భగవంతుడు మంచి అవకాశాలు ఇస్తున్నప్పుడు నువ్వు నీ జీవితంలో మంచి స్థాయికి వెళతావు. నీవు అవకాశాలనేవి ఎప్పుడు కూడా చెప్పిరావు బిడ్డ. అవి వచ్చినప్పుడే నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. నువ్వు కరెక్ట్గా ఆ అవకాశాలను సద్వినియోగం అంటే నీ వైపు ఎలా మంచిగా నువ్వు మలుచుకోవాలో అలా నువ్వు చేసుకోవాలి బిడ్డ. అలా చేసుకున్న పక్షంలో గెలుపు నీ సొంతమవుతుంది. బిడ్డ, మితిమీరిన ఖర్చులు కష్టాల పాలు చేస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా కష్టాల పాలవ్వద్దు బిడ్డ. నీ జీవితంలో ఓర్పుగా ఉన్నప్పుడే ఓటమనేది ఉండదు. ఓర్పు అనే అద్భుతమైన ఒక మాట నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా. సహనంతో ఉన్నప్పుడు నీకు ఎలాంటిది కూడా సాధ్యమై తీరుతుంది. నువ్వు సాధించాలనుకునేది తప్పకుండా సాధించి తీరుతావు బిడ్డ. ఓర్పుతో ఉన్నవాళ్ళు ఓడిపోయినట్లుగా చరిత్రలు లేదు బిడ్డ. ఒకసారి ఓటమిని సరిచూశారు అంటే తర్వాత గెలుపుకు నాంది అవుతుందని గుర్తించి బిడ్డ. ఎందుకంటే ఆ ఓటమిలో ఎలాగైతే నీకు తప్పు జరిగాయో అవన్నీ కూడా సరిదిద్దుకునే అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ఓర్పుతో ఉండు. తప్పకుండా నీ జీవితం గెలుపు వైపు మళ్ళుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ సాయి నమ్మే వాళ్ళని నేను అస్సలు కూడా వదలను. తప్పకుండా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాను బిడ్డ. నీకు వచ్చే అవకాశాలను రప్పిస్తూనే ఉంటాను. ఆ అవకాశాలు నువ్వు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావో అప్పుడు తప్పకుండా నేను చూస్తూనే ఉంటాను. ఈ సాయి నమ్మిన వారు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడను బిడ్డ. నీకు ఎన్నోసార్లు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహాయం చేశాను. నేను ఆదుకున్నాను, నిన్ను రక్షించాను కూడా. నువ్వు రక్షింపబడిన నీకే తెలుస్తుంది బిడ్డ. ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి. కాబట్టి నువ్వు ఆవేశంలో ఇలాంటి మాటలన్నీ కూడా అంటున్నావే కానీ ఈ సాయి వల్ల నీకు లాభమే జరిగింది. ఈ సాయి ఎప్పుడు కూడా నీకు మేలు చేస్తున్నాడని నీకు నమ్మకం ఉంది. కానీ నీ కష్టాలకు భయపడి నువ్వు నీ సమస్యలతో సతమతమై ఇలాంటి మాటలన్నీ కూడా అంటున్నావు బిడ్డ. అయినా కూడా పర్వాలేదు బిడ్డ. నా బిడ్డే కదా నన్నది. నేను ఊరుకుంటాను. ఎందువల్లంటే ఈ సాయి బిడ్డ ఎంతో బాధ సమస్య వస్తే గానీ ఎప్పుడు కూడా నిరాశకు లోనవ్వదని నేను ఎంతగానో నమ్ముతున్నాను బిడ్డ. నువ్వు నిరాశలో ఉన్నప్పుడు ఏ పని కూడా చేయడానికి ముందు అడుగు వేయలేవు. కాబట్టి ఆ నిరాశ ఎప్పుడు కూడా నీలో ఉండకూడదు బిడ్డ. ఏ పని చేసినా తృప్తిగా చెయ్యు, సంతృప్తిగా చెయ్యు. నిరాశతో చేసే పని ఎప్పుడు కూడా విజయం వైపు మొగ్గు చూపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే ప్రయత్నం అనేది సంతృప్తిగా గెలుపు వస్తుందని నమ్మకంతో చెయ్యు. ఆ పనిని నువ్వు చేసినప్పుడే తప్పకుండా గెలుపు తథ్యం బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా అహంకారాన్ని ప్రదర్శించకు. అహంకారం అనేది మనిషిని ఎంతగానో కృంగతీస్తుందంటే ఆ విషయం నీకు కూడా తెలియదు. కాబట్టి అహంకారానికి ఎప్పుడు కూడా ఆమడ దూరంలో ఉండు. ఎవరైతే అహంకారులు ఉన్నారో, ఎవరైతే అహంకారంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు. ఎందువల్లంటే నిన్ను ఎవరైనా ఏదైనా సరే అహంకారంతో అవమానించినా అది నువ్వు తట్టుకునే శక్తి నీకు లేదు. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి బిడ్డ. నీకు ఈ సాయి సర్వం నీకు దక్కుతుంది. ప్రకృతి నీకు అనుకూలంగా మారుతుంది. ఈ నా మాటలన్నీ కూడా నీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి బిడ్డ. కాబట్టి సాయి మాటలు మనసుకు ఎక్కించుకున్నావు కదా, ఇక తృప్తిగా ఉండు తల్లి. నీ పని మీద నువ్వు మనసు నిమగ్నం చెయ్యు. అంతా నీకు మంచి జరుగుతుంది. దానికి మించి ఈ సాయి నీతోనే ఉన్నాను కదా. ఈ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.